changing me and changing you. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ క్షేమాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై యెషయా గ్రంథం 44వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. నీ సంతతి మీద నా ఆత్మను కృమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను అని లేఖనం సెలవిచ్చుచున్నది. మన పిల్లలు దేవుని ఆత్మ నడిపింపులో లేరనే విషయాన్ని గమనించినప్పుడు వారి భవిష్యత్తు గూర్చి కలవరం చెందుతాం. అప్పుడు మనం రోదనతో ప్రార్థనలు చేయాలి. ఒక కుమారుడు వంకర దారిలో వెళ్ళిపోతున్నాడని తెలిస్తే, అయ్యో ప్రభువా, ఇష్మాయేలు నీ సన్నిధిలో ఉండేటట్లు చెయ్యి అని అబ్రహాము ప్రార్థించినట్లు ప్రార్థించాలి. మన కుమార్తెలు హన్నాల వలె ఉండేటట్లు ప్రార్థించాలి. నీ సంతతి మీద నా ఆత్మను కృమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను అన్న దేవుని వాక్యం మనలను ఎంతో ప్రోత్సహిస్తుంది. దానికి తోడు నా సేవకుడవైన యాకోబు, భయపడకము అన్న మాటలు నిజంగానే మన భయాన్ని పోగొడతాయి. ప్రభువు తన ఆత్మను తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు, సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. ఆయన తన ఆత్మ మన మీద కుమ్మరిస్తాడు. అది నిజమైన నిత్యమైన ఆశీర్వాదంగా ఉండేటట్లుగా మనకు తన ఆత్మను ప్రభావపూరితంగా అనుగ్రహిస్తాడు. ఈ విధంగా మన సంతానం మీద దేవుని ఆత్మ కృమ్మరింపబడినప్పుడు మన పిల్లలు ఇలా చెబుతారు, నేను ప్రభువాడను, నేను యేసయ్య బిడ్డను. మరో కుమారుడు యాకోబు ఆశీర్వాదం నాదే అంటాడు. మన సంతానం కోసం ప్రత్యేక రీతిలో మనం ప్రార్థించాలి కదా. ప్రభు తన వాగ్దానాలను మన పిల్లల ఎడల నెరవేర్చాలని మనం ఆయనను అడగాలి కదా. మనమైతే మన పిల్లలకు క్రొత్త హృదయాలను ఇవ్వలేం, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వగలడు. తల్లిదండ్రులమైన మన ప్రార్థనలు ఘనమైన పరలోకపు తండ్రికి చాలా ఇష్టం. మన పిల్లల్లో ఎవరైనా ప్రస్తుతం దేవునికి దూరంగా ఉన్నారా? రక్షణ ఓడలోనికి, ప్రభు హస్తాల్లోనికి వారిని మనతో పాటు చేరేంత వరకు మనం విశ్రమించకూడదు. ఇట్టి విధంగా నీ ప్రార్థనలు ఉండాలి ప్రియ దేవుని బిడ్డ. నీ సంతతి కొరకు, నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావా? యోబు ప్రతిదినము బిడ్డల కొరకు ప్రార్థించాడు కదా. మరి నీ సంగతి ఏమిటి? నీ ప్రార్థనా జీవితంలో నీ బిడ్డల క్షేమం కొరకు దేవుని ఆత్మ వారి మీద కృమ్మరించేటట్టుగా నీవు ప్రార్థన ఉందా? లేకపోతే ఇప్పటి నుండైనా ఆ విధంగా ప్రార్థన చేయి. దేవుడు మీ బిడ్డల జీవితాల పట్ల అద్భుతాలు జరిగిస్తాడు. ఆమేన్. Changing me and changing